హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 31st జనవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 31st జనవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 12,000 రూపీస్ మాత్రమే అండి. ఒరిజినల్లీ 20,000, బట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 12,000 రూపీస్. ఆఫర్ మీకు 31st జనవరి వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్కి అవైలబుల్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 9999 అండి. సో ఫ్రెండ్స్, మనము ఆఫర్ వచ్చేసి 31st జనవరి 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మనం కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us see the agenda. So the first and foremost article, government plans to employ the targeted containment టు స్టాప్ ద లెప్రసీ ట్రాన్స్మిషన్. లెప్రసీ ట్రాన్స్మిషన్ గురించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయింది. దాని గురించి మనం చూస్తాము. ఐఎన్ఎస్వి తారిణి క్రాసెస్ ద మోస్ట్ రిమోట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ మనం చూడడం జరుగుతుంది. 6 firms ఆన్ ట్రాక్ ఫర్ అన్ ఇండియన్ ఏఐ మోడల్ ఇన్ ద 8 to 10 months. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డెవలప్మెంట్ ఆఫ్ ద ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక మనం చూడడం జరుగుతుంది. సుప్రీంకోర్టు రిలాక్సెస్ ద కండిషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ టు దట్ ఆఫ్ ద హైకోర్ట్స్. పాలిటీ బేస్డ్ ఆర్టికల్ మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. వి విల్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ వన్. an opportunity to settle the శ్రీలంకాస్ ఎథనిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో బై మిస్టేక్ డబల్ అయితే కనుక వచ్చింది. ద నెక్స్ట్ వన్, సుభాన్షు శుక్లా టు పైలట్ ద నాసాస్ యాక్సియం 4 మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి మనకి స్పేస్ బేస్డ్ యాక్సియం 4 మిషన్ గురించి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీ 6 ఆర్టికల్స్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 31st జనవరి హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఎస్, coming to the first important article, government plans to employ the టార్గెటెడ్ కంటైన్మెంట్ టు స్టాప్ ద లెప్రసీ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో లెప్రసీ గురించి మనం మాట్లాడుకుంటే ద పబ్లిక్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. హెల్త్ రిలేటెడ్గా మనకి ఏమైనా స్కీమ్స్ వచ్చినా, లేకపోతే హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా మనకి న్యూస్లో ఉంటున్నా, అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ రిలేటెడ్ విషయాలు మనం తీసుకుంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి తెలియాల్సింది రీసెంట్గా న్యూస్లో ఉంటున్నవి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉందండి. ట్యూబర్క్యులోసిస్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి మలేరియా ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ దెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వి విల్ డిస్కస్ అబౌట్ లెప్రసీ గురించి మనం మాట్లాడతాం. ఇవి కాకుండా దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వైరస్లు కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపాక్స్ వైరస్ అని చెప్పేసి మనకు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి జికా వైరస్ అనేది 2, జికా వైరస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ రీసెంట్గా న్యూస్లో ఉందండి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. సో దీని గురించి కూడా, అంటే ఇవన్నీ కూడా సో ద రిమైనింగ్ న్యూస్లో ఉంటున్నటువంటి ఇంపార్టెంట్ వైరస్లు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాల్సినటువంటివి. నౌ కమింగ్ టు ద ప్రజెంట్ ఆర్టికల్, దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద లెప్రసీ. సో లెప్రసీ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి తెలియాలి అని అంటే కనుక, లెప్రసీని మనకి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హ్యాన్సన్స్ డిసీజ్ అని పిలుస్తారు. మనకి ఆల్సో నోన్ యాజ్ హ్యాన్సన్స్ డిసీజ్ అండి. ఎస్, సో ట్యూబర్క్యులోసిస్ లాగా మనకి లెప్రసీ కూడా ఏంటి అని అంటే కనుక కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా వల్ల మనకైతే కనుక కాజ్ అవుతుంది. కాల్డ్ యాజ్ మైకోబాక్టీరియం లెప్రేయి అని అర్థం. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా known as మైకోబాక్టీరియా లెప్రేయి. ఈ పాయింట్ ఇక్కడ అడుగుతారు మనకి. లెప్రసీ అనేటువంటిది వైరల్ డిసీజ్ అని, లేకపోతే లెప్రసీ అనేటువంటిది ఫంగల్ డిసీజ్ అని, ప్రోటోజోవల్ డిసీజ్ అని, ఈ విధంగా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. లెప్రసీ అనేటువంటిది మనకి కాజ్డ్ బై బ్యాక్టీరియా అండ్ ఆల్సో నోన్ యాజ్ మైకోబాక్టీరియన్ లెప్రేయి అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఇది మనకి ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నామనుకోండి, మెయిన్లీ ఇట్ ఎఫెక్ట్స్ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట మనకి. అలా కాకుండా లెప్రసీ
అనేటువంటిది మనకి మెయిన్లీ స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఇట్ ఎఫెక్ట్స్ మెయిన్లీ ద స్కిన్, ఎఫెక్ట్స్ మెయిన్లీ ద స్కిన్ని మనకైతే కనుక ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అలాగనే అదర్ పెరిఫెరల్ నర్వ్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని కంపారిజన్లో టీబీకి సంబంధించి కూడా మనకి రాస్తాను, ఎందుకంటే ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ యొక్క బర్డెన్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 26 to 27% ఆఫ్ ద కేసెస్, టీబీ కేసెస్ మన యొక్క ఇండియాలోనే మనకైతే కనుక ఉన్నాయండి. సో దాని గురించి మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ గురించి తీసుకుంటే కనుక ఇట్ ఎఫెక్ట్స్ మెయిన్లీ లంగ్స్ని మనకి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. లంగ్స్ని ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మనకి ఏమంటారు, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అని పిలుస్తారు. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. అలా కాకుండా అదర్ ఆర్గాన్స్ని ఒకవేళ ఎఫెక్ట్ చేస్తుంటే, ట్యూబర్క్యులోసిస్ ఓన్లీ లంగ్స్నే కాదు అదర్ ఆర్గాన్స్ని కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మనకి ఏమంటారంటే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అని పిలుస్తారు. ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. ఎస్. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, అసలు ఏ ఏజ్ గ్రూప్ని మనకి యొక్క లెప్రసీ అనేటువంటిది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే కనుక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అంటూ మనకి ఏం లేదు. చైల్డ్హుడ్ దగ్గర నుంచి మనకి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ కూడా ఈక్వల్లీ వల్నరబుల్. సో ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్లీ వల్నరబుల్ అట్ ఆల్ ఏజెస్. ఈక్వల్లీ వల్నరబుల్ ఆల్ ఏజెస్ మనకి ఏంటంటే కనుక అందరూ కూడా ఈక్వల్లీ వల్నరబుల్ అండి ట్యూబర్క్యులోసిస్, లెప్రసీకి సంబంధించినటువంటిది. సో లైక్ స్పెసిఫికల్లీ చైల్డ్హుడ్ దగ్గర నుంచి, చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్, మనకి ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఈక్వల్లీ వల్నరబుల్. సో దాని అందరూ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. లెప్రసీకి సొసైటల్ స్టిగ్మా చాలా ఎక్కువ అండి. సొసైటీ అంతా కూడా ఏంటంటే కనుక సొసైటల్ స్టిగ్మా అనేటువంటిది మనకి అటాచ్ చేస్తుంది. వాళ్ళందరినీ కూడా కొంత ఇదిగా వేరుగా డిస్టెన్స్ తోటి మనకైతే కనుక చూడడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ యొక్క లెప్రసీ అనేటువంటిది ఈజ్ ఇట్ క్యూరబుల్ ఆర్ నాట్ క్యూరబుల్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్యూరబుల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్యూరబుల్ అండి. సో దట్ ఈస్ ద క్యూరబుల్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎండిటి అంటారనమాట. ఎండిటి అంటే మల్టీ డ్రగ్ థెరపీ అని అర్థం. మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా మనకి ఏంటంటే కనుక అంటే ఇవి మనం ఇది చేయడం ద్వారా, మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా మనం లెప్రసీ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక క్యూర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఈ మల్టీ డ్రగ్స్లో మనకి ఏవేవి ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసి డాప్సోన్, ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సెకండ్ వన్ రిఫాంపిసిన్. డాప్సోన్, రిఫాంపిసిన్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లోఫాజిమైన్ అని పిలుస్తాం అనమాట. క్లోఫాజిమైన్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి. ఈవెంట్ మనకి డాప్సన్, రిఫాంపిసిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లోఫాజిమైన్. ఇవి మనకి ఏంటంటే కనుక లెపరసీని క్యూర్ చేయడం గురించి యూజ్ చేసేటువంటి మల్టీ డ్రగ్ థెరపీలో భాగం. సో సిమిలర్లీ ఇక్కడ మనం ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ప్యారలల్గా మనం రాసుకుంటే కనుక బీపాల్ రెజిమెన్ అంటారు. దాన్ని మనకి తీసుకుని వస్తారు. బీపాల్ రెజిమెన్ మనకి దేనికి ఉపయోగిస్తారండి? బెడాకిలిన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ బెడాకిలిన్ బీఫర్. సెకండ్ వన్ వచ్చేసి ప్రిటోమానిడ్. థర్డ్ వన్ వచ్చేసి లినిజాలిడ్. సో బెడాక్లిన్, ప్రిటోమానిడ్, లినిజాలిడ్ ఇవి ఏ డిసీజ్కి సంబంధించినటువంటివి అంటే ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటివి. డాప్సోన్, క్లోఫాజిమైన్ ఇవి వేటికి సంబంధించింది అని అంటే కనుక లెప్రసీకి సంబంధించినటువంటివి. ఎస్. సో సిమిలర్లీ వీ హ్యావ్ మనకి వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సికిల్ సెల్ ఎనీమియా ఉందండి. సికిల్ సెల్ డిసీజ్ అంటాం అనమాట. ఎస్సిడి. సికిల్ సెల్ డిసీజ్ మనకి తీసుకుంటే కనుక సికిల్ సెల్ డిసీజ్ మనకి ఏ విధి చేస్తుంది అని అంటే కనుక సికిల్ సెల్ డిసీజ్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ హైడ్రాక్సీయూరియా అనే డ్రగ్ని మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేస్తారు. అది మనకి సికిల్ సెల్ డిసీజ్కి సంబంధించింది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో లెప్రసీని మనకి ఆల్సో నోన్ యాజ్ హ్యాన్సన్స్ డిసీజ్ అంటారు. ఇది మైకోబాక్టీరియా లెప్రే అనేటువంటి బ్యాక్టీరియం ద్వారా మనకి కాజ్ అవుతుంది. ఇది మెయిన్లీ మనకి స్కిన్ని అండ్ అదర్ పెరిఫెరల్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ట్యూబర్క్యులోసిస్తో కంపేర్ చేసుకుంటే ట్యూబర్క్యులోసిస్ మనకి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే అలాంటి దాన్ని మనకి పల్మనరీ టీబీ అంటారు. అండ్ అదర్ ఆర్గాన్స్, లంగ్స్ కాకుండా ఇంకొక అదర్ ఆర్గాన్ అయితే కనుక దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని పిలుస్తారు మనకి. సో స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదండి. చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ ఈక్వల్లీ వల్నరబుల్ మనకి. సో అండ్ లెప్రసీ అనేటువంటిది క్యూరబుల్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ క్యూరబుల్. దానికి మనం మల్టీ డ్రగ్ థెరపీ యూజ్ చేస్తాము. డాప్సన్, రిఫాంపిసిన్, క్లోఫాజిమైన్ అని చెప్పేసి యూజ్ చేస్తాము. ఇన్ కంపారిజన్గా ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకుంటే బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ రెజిమ్ని తీసుకుని వస్తున్నారు ఇప్పుడు. బెడాక్లిన్, ప్రిటోమానిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లినిజాలిడ్ అనేటువంటివి డ్రగ్స్ అక్కడ మనకి. సికిల్ సెల్
డిసీజ్ అని చెప్పేసి వన్ మోర్ డిసీజ్ ఉంది. ఆ యొక్క సికిల్ సెల్ డిసీజ్ని మనకి ఏంటంటే కనుక ఎలిమినేట్ చేయడం గురించి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హైడ్రాక్సీయూరియా అయితే కనుక మనకైతే కనుక ఉందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సిమిలర్లీ ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ అని అంటే కనుక సో గవర్నమెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క లెపరసీని మనకి ఎలిమినేట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెపరసీ. సో దట్ ఈస్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ and as well as road map for leprosy అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. సో దట్ ఈస్ ద నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ, దట్ ఈస్ 2023 to 2027 అనేటువంటిది మనకి ప్లాన్ అయితే కనుక తీసుకుని వచ్చిందనమాట. దీంట్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు అచీవ్ ద జీరో ట్రాన్స్మిషన్. సో జీరో ట్రాన్స్మిషన్ అనేటువంటిది అచీవ్ చేయాలి అనేది ఇండియా యొక్క టార్గెట్. బై ఎప్పుడు లోపల? బై 2027. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. సో టు అచీవ్ ద జీరో ట్రాన్స్మిషన్ బై ద ఇయర్ 2027 అచీవ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ట్యూబర్క్యులోసిస్ మనం కంప్లీట్గా ఎప్పుడు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాము? టు ఎలిమినేట్ బై 2025. ఈ రెండిట్లోనూ అంటే ట్యూబర్క్యులోసిస్లోను లెపరసీలోను రెండిట్లోనూ కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ టార్గెట్ ఎంత? సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ టార్గెట్ 2030. 2030 నాటికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెపరసీ అనేటువంటిది సో అచీవ్ లెపరసీ అనేటువంటి దాన్ని మనం జీరో ట్రాన్స్మిషన్ అచీవ్ చేయాలి అని 2030కి టార్గెట్ పెట్టుకున్నాము. బట్ దీన్ని మనం 2027కి అచీవ్ చేయాలి, దీన్ని మనం 2025కి అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. సో క్లియర్. సో లెట్ us discuss the some important points with respect to this article. Government is planning to employ the targeted containment to stop the leprosy transmission. సో లెప్రసీకి సంబంధించి మనం తీసుకుంటే స్పెసిఫికల్లీ 5 స్టేట్స్లో మనకి ఎక్కువ ప్రివలెన్స్ అయితే కనుక ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఒకటి మనకి, దెన్ వీ హ్యావ్ ద ఛత్తీస్గఢ్, దెన్ వీ హ్యావ్ ద జార్ఖండ్, సో అండ్ మహారాష్ట్ర. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకి ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఏ టార్గెటెడ్ అప్రోచ్ to contain the leprosy after achieving the elimination as per the WHO's criteria in 2005. సో మనకి WHO ప్రిస్క్రైబ్ చేసినటువంటి క్రైటీరియా దట్ ఈస్ లెస్ దాన్ 1. సో పర్ 10,000 మనకి ఏంటి అంటే కనుక కేసెస్లో మనం అయితే కనుక అచీవ్ చేయడం జరిగింది. సో నౌ వీఆర్ హ్యావింగ్ ఏ టార్గెటెడ్ అప్రోచ్ అంటే ఎక్స్క్లూజివ్లీ ఏ స్టేట్స్లో మనకి హై ప్రివలెన్స్ ఉంటుందో సో వాటిల్లో మనకి ఏంటి అంటే టార్గెట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మన 2023లో ఒక నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకుని వచ్చారండి. ఏ న్యూ ట్రీట్మెంట్ regimen has been introduced to eliminate the leprosy transmission at the subnational level by the year 2027. Please be very clear. ఇక్కడ SDG టార్గెట్ మనకి ఏంటంటే కనుక 2030. సో బై ద ఇయర్ 2030 నాటికి మనకైతే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ లెప్రసీ? సో ఆల్రెడీ వి డిస్కస్డ్ లెప్రసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా మనకి పిలుస్తారండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా నోన్ యాజ్ మైకోబాక్టీరియం లెప్రేయి ద్వారా మనకి ఏంటి అంటే కనుక లెప్రసీ అనేటువంటిది కాజ్ అవుతుంది. ఇది మెయిన్లీ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? స్కిన్ని అండ్ అదర్ పెరిఫెరల్ నర్వ్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది అండ్ పర్మనెంట్ డిజేబిలిటీస్ని కూడా కాజ్ చేయగలదు ఒకవేళ దాన్ని సరైన ట్రీట్మెంట్ అనేటువంటిది చేయకపోతే కనుక దానికి. ఎస్. సో ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇట్ విల్ స్ప్రెడ్ వయా డ్రాప్లెట్స్ లైక్ ఫ్రమ్ ద నోస్ ఆర్ మౌత్ డ్యూరింగ్ ద క్లోజ్ అండ్ ఫ్రీక్వెంట్ కాంటాక్ట్ విత్ ద అన్ట్రీటెడ్ కేసెస్. సో ఒకవేళ ఎవరైనా సరే లెప్రసీ వల్ల ఎఫెక్ట్ అయ్యి సో వాళ్ళ యొక్క ఇన్ కాంటాక్ట్లోకి వచ్చినట్లయితే కనుక వాళ్ళ యొక్క నోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డ్రాప్లెట్స్ నుంచి కూడా మనకి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మనకైతే కనుక ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీని ద్వారా మనకైతే కనుక స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దెన్ సిమ్టమ్స్ ఏవేంటి? స్కిన్ సోర్స్ వస్తాయి, లంప్స్ అండ్ బంప్స్ వస్తాయి దట్ లాస్ట్ ఫర్ ఈవెన్ వీక్స్ ఆర్ మంత్స్ టుగెదర్ అండి. నర్వ్ డ్యామేజ్ కెన్ లీడ్ టు లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ లెగ్స్, మజిల్ విల్ బీ వీకెండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫార్మిటీస్ అనేటువంటివి మనకైతే కనుక కాజ్ అవుతాయి అనమాట. సో మరి లెప్రసీ అనేటువంటిది క్యూరబుల్ అంటే ఎస్ క్యూరబుల్, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్. ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు మనకి? సంథింగ్ కాల్డ్ యాజ్ MDT. MDT అంటే అర్థం ఏంటి? మల్టీ డ్రగ్ థెరపీ అంటారు. మల్టీ డ్రగ్ థెరపీ క్యూరబుల్ విత్ మల్టీ డ్రగ్ థెరపీ, ప్రివెంట్
ప్రివెంటింగ్ ద డిజేబిలిటీ ఇఫ్ ట్రీటెడ్ ఎర్లీ స్టేజెస్లోనే మనకి ఏంటి అని అంటే కనుక ట్రీట్ చేయడం ద్వారా సో ఎటువంటి డిజేబిలిటీని కూడా మనం ఏంటి అని అంటే కనుక ప్రివెంట్ చేయొచ్చు, డిజేబిలిటీ అంతటినీ కూడా. ఎండిటీలో మనకి ఏమేమి ఉంటాయి డ్రగ్స్? డాప్సోన్, రిఫాంపిసిన్, క్లోఫాజిమైన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఎండిటీ రిలేటెడ్ డ్రగ్స్ అయితే కనుక మనకు ఉంటాయి. డైరెక్ట్గా ఇవి క్వశ్చన్గా ఇచ్చేసి మనకి ఇవి ఏ యొక్క డిసీజెస్కి సంబంధించినటువంటివి అని చెప్పేసి కూడా మనకి అడుగుతారండి. ఎస్. సో దెన్ లెప్రసీలో అంటే లాస్ట్ టైం మనం ట్యూబర్క్యులోసిస్లో ఇందాక నేను చెప్పినట్టుగా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అని ఏ విధంగా ఉంటాయో లెప్రసీలో కూడా మనకి 2 రకాలు మనకైతే కనుక ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీబీ, పాసి బ్యాసిలరీ. సో లెప్రసీ అని చెప్పేసి ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ బ్యాసిలరీ లెప్రసీ అనేటువంటిది ఒకటి. పాసి బ్యాసిలరీ లెప్రసీలో మనకి ఏంటంటే కనుక స్మాలర్ బ్యాక్టీరియల్ లోడ్ ఉంటుంది. దీనికంటే కూడా వెరీ డేంజరస్ మనకి ఏంటంటే కనుక మల్టీ బ్యాసిలరీ లెప్రసీ. సో ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్షియస్ దాన్ దట్ ఆఫ్ ద పీబీ రిలేటెడ్ కేసెస్ అండి. సో లెప్రసీ సినారియో ఎలా ఉంది మన కంట్రీలో అంటే కనుక ఇండియా అచీవ్డ్ ద లెప్రసీ ఎలిమినేషన్ అంటే ప్రివలెన్స్ ఈస్ less than 1 per 10,000 అయితే కనుక ఉంది మనకి అట్ ద నేషనల్ లెవెల్ ఇన్ 2005. సో 0.4 per 10,000 పాపులేషన్ అయితే కనుక ఉంది. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఏ స్టేట్స్లో మనకి ఎక్కువ ప్రివలెంట్గా ఉంది? బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ యొక్క స్టేట్స్లో ఎక్స్క్లూజివ్లీ మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అయితే కనుక మనకి దీనివల్ల ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవుతున్నారండి. సో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ఇన్ 124 districts is planned across the ఇండియా మనకి లెపరసీని ఎలిమినేట్ చేయడం గురించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఓల్డ్ ఇనిషియేటివ్, ఇది నేషనల్ లెపరసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇది మనకి 1983లో మనకి తీసుకుని వచ్చారండి. ఇట్స్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఏంటి? డిసీజ్ బర్డన్ని మనం తగ్గించాలి, లెపరసీ వల్ల కాజ్ అయ్యేటువంటి డిజేబిలిటీస్ అంతటినీ కూడా మనం ప్రివెంట్ చేయాలి, ప్రజలలో అవేర్నెస్ని మనం క్రియేట్ చేయాలి, అండ్ దీనికి అసోసియేటెడ్ ఉన్నటువంటి సొసైటల్ స్టిగ్మా ఏదైతే ఉందో సో దాన్ని మనం ఏంటంటే కనుక రిమూవ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్ ఇన్ ద నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు వచ్చిందమ్మా ఇది 1983లో మనకైతే కనుక వచ్చింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి? లేటెస్ట్గా వచ్చింది ఇది మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ 2023 to 2027 అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారనమాట. ఇది మనకి ఏంటంటే కనుక it is launched in January 30, 2023, which aims for zero transmission by 2027. That is 3 years ahead of the sustainable developmental goals. So the objective ఏంటి యొక్క national strategic plan and roadmap for leprosy ఇది. So that is the aim is to achieve the zero transmission by the year 2027. So దీంట్లో మనకు ఫోకస్ ఏరియాస్ ఏంటి? అవేర్నెస్ని క్రియేట్ చేయడము, లైక్ టు ఎలిమినేట్ ద సొసైటల్ స్టిగ్మా. ఎర్లీగానే మనం ఏంటంటే కనుక కేసుని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం. దానివల్ల ఏమవుతుంది మనకి ఏంటంటే కనుక సో డిజేబిలిటీస్ అనేటువంటి వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. బికాస్ ద మోర్ సో అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్ళిపోయే కొద్దీ మనకి ఏంటంటే కనుక డిజేబిలిటీస్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతాయి, ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ కూడా మనకి కాజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముందుగానే ఎర్లీగా మనం డయాగ్నైజ్ చేసి సో ముందుగానే మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎండిటి. సో డాప్సోన్ గురించి మాట్లాడాము, రిఫాంపిసిన్ అని చెప్పాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ద అదర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ గురించి మనం మాట్లాడాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక డిజిటల్ కేస్ రిపోర్టింగ్ పోర్టల్ ఒకటి పెట్టారండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నికుస్ట్ 2.0 అని చెప్పేసి మనకైతే కనుక ఒక డెడికేటెడ్ పోర్టల్ని కూడా మనకైతే కనుక పెట్టబడడం జరిగింది. నికుస్ట్ 2.0 దట్ ఈస్ వాట్ ఈస్ ద పోర్టల్ నేమ్. ఇవి స్పెసిఫికల్లీ ఇండియా ఇనిషియేటివ్స్ ఏమేంటి? మెయిన్లీ 2. 1983లో తీసుకొచ్చిన నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాము, రెండవది నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ, ఇది రెండవది మనకి. ఎస్. నౌ కమింగ్ టు గ్లోబల్ ఇనిషియేటివ్స్, సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ అని చెప్పేసి మనకి 2016లో మనకైతే తీసుకుని వచ్చారండి. సో దట్ ఈస్ ఎవరు లాంచ్ చేశారు దీన్ని? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దట్ టు రీఇన్విగరేట్ ద ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద లెప్రసీ అండ్ లెప్రసీ వల్ల కాజ్ అయ్యేటువంటి డిజేబిలిటీస్ని కంట్రోల్ చేయాలి, ప్రివెంట్ చేయాలి, ఎస్పెషల్లీ ఎవరిలో? మనకి చిల్డ్రన్లో. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్ మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ జీరో లెప్రసీ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారనమాట. ఇదేంటంటే కనుక ఇట్ ఈస్ ఎ కొలిషన్ వర్కింగ్ టువర్డ్స్ ఎలిమినేటింగ్ ద లెప్రసీ త్రూ రిసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలసీ ఇనిషియేటివ్స్. అండ్ ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే కనుక వరల్డ్ లెప్రసీ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద
దిస్ పర్టికులర్ డిసీజ్, ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది దయచేసి ఇదేమి ఇన్క్యూరబుల్ అని చెప్పేసి ఆ యొక్క సొసైటల్ స్టిగ్మాని ఇది చేయకండి, దిస్ ఈజ్ ఆల్సో క్యూరబుల్. సో అంటూ పీపుల్లో మనకి ఏంటంటే కనుక అవేర్నెస్ని తీసుకురావడానికి వరల్డ్ లెప్రసీ డే అని చెప్పేసి ప్రతి సంవత్సరం మనము లాస్ట్ సండే ఆఫ్ జనవరి మనం ఏంటంటే కనుక అబ్జర్వ్ చేయబడడం జరుగుతుంది, టు రైజ్ అవేర్నెస్ అండ్ ఫైట్ ద స్టిగ్మా దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇట్. 2024 మనం థీమ్ చూస్తే కనుక బీట్ లెప్రసీ అనే థీమ్ తోటి మనకైతే కనుక పెట్టారు. అండ్ లేటెస్ట్ 2025 తీసుకుంటే కనుక యునైట్, యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలిమినేట్, దిస్ ఇస్ వాట్ ఈస్ ద థీమ్ ఫర్ 2025 వరల్డ్ లెప్రసీ డే అండి. Yes, so these are some of the important points. So despite elimination at the national level, some districts or UTs are remaining endemic. And countries lo తీసుకుంటే ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, దే ఆర్ రిపోర్టింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ గ్లోబల్లీ. ప్రపంచం మొత్తంలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కేసెస్ గ్లోబల్లీ మనకైతే కనుక ఎక్కువగా మనకైతే కనుక ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ద లెప్రసీ ఎరాడికేషన్ ఇన్ ఇండియా అండ్ హౌ డూ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అలైన్ విత్ ద గ్లోబల్ స్ట్రాటజీ can be a potential question. So దీనికి సంబంధించి what is the objective of national strategic plan and roadmap for leprosy? Just a minute. Yes, what is the objective of the national strategic plan and roadmap for leprosy 2023 to 2027? To achieve zero transmission of leprosy by 2030, to reduce the prevalence of leprosy in urban areas only, to achieve the zero transmission of leprosy by 2027, to provide the lifelong MDT to all leprosy patients. So the answer వచ్చేసి to achieve the zero transmission of leprosy by 2027, 2027 నాటికి కంప్లీట్లీ ఇంకా జీరో ట్రాన్స్మిట్ అవ్వకూడదు, ఇంకా కంప్లీట్లీ జీరో ట్రాన్స్మిషన్ అనేటువంటిది అచీవ్ చేయాలి అనేటువంటిది మనకి దీని యొక్క టార్గెట్ అండి మనకి. ఎస్, వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ లెప్రసీ అని చెప్పేసి మనకైతే కనుక అర్థమైంది. Clear? So the answer is achieving the zero transmission of leprosy by the year 2027. So that is the National Strategic Plan and the Roadmap for Leprosy was launched with a goal of eliminating the leprosy transmission by the year 2027, 3 years ahead of the Sustainable Developmental Goal. It mainly focus upon early detection, so that is prophylaxis, awareness, next వచ్చేసి digital reporting to eliminate the disease at the subnational level. So this is the first important topic అండి, leprosy గురించి, tuberculosis గురించి రెండు ఇన్ కంపారిజన్లో మనం కొన్ని పాయింట్స్ అయితే కనుక మనం డిస్కస్ చేయడం జరిగింది. లెట్ us move to that of the next important ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి తీసుకుంటే కనుక INSV తారిణి క్రాసెస్ ద మోస్ట్ రిమోట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ మనకి. సో రీసెంట్గా INSV తారిణి అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో సంథింగ్ కాల్డ్ ఎస్ నావికా సాగర పరిక్రమ 2 నావికా సాగర పరిక్రమ 2 అని చెప్పేసి ఒక నావల్ ఎక్స్పెడిషన్ని మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారండి. ఒక నావల్ ఎక్స్పెడిషన్ని మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. మొన్న October 2nd ఈ యొక్క ఎక్స్పెడిషన్ అయితే కనుక మొదలైంది మనకి. సో దీంట్లో మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఆఫీసర్స్ ఫస్ట్ వన్ వచ్చేసి దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ దిల్నాకే అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి రూపా. సో వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నావల్ ఎక్స్పెడిషన్ని మనకి ఏంటి అని అంటే కనుక లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు ఈ ఎక్స్పెడిషన్ని. ఈ ఎక్స్పెడిషన్లో మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక సర్కమ్ నావిగేటింగ్ ద ఎంటైర్ గ్లోబ్ని మనకైతే కనుక అచీవ్ చేయడం జరుగుతుంది, ఎంటైర్ గ్లోబ్. సో దీనివల్ల 2 ఇంపార్టెంట్ థింగ్స్ అచీవ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అనుకుంటున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ని మనకి డెమాన్స్ట్రేట్ చేయాలి ప్రపంచానికి. సెకండ్ ఇంపార్టెంట్ ద పవర్ ఆఫ్ విమెన్, నారీ శక్తి అనేటువంటి దాన్ని ప్రపంచానికి మనం ఏంటి అని అంటే కనుక తెలియచేయాలి. సో వీఆర్ నెవర్ ఎవర్ ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ ఆపోజిట్ జెండర్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక నారీ శక్తిని నెక్స్ట్ నావల్ క్యాపబిలిటీస్ని షోకేస్ చేయడం గురించి ఈ యొక్క సంథింగ్ కాల్డ్ నావికా సాగర పరిక్రమ 2 అనేటువంటి నావల్ ఎక్స్పెడిషన్ని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 విమెన్ ఆఫీసర్స్ అయితే నావల్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి దిల్నా అండ్ సెకండ్ వన్ వచ్చేసి రూపా. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతూ ఉంటారు, జనరల్లీ యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో మీకు ఏంటంటే కనుక వీటి నేమ్స్ ఎవరెవరు అని అడగరు కానివ్వండి. బట్ స్టిల్ నావికా సాగర పరిక్రమ 2కి సంబంధించి క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి సెయిలింగ్ వెజల్, సో అంటే వాళ్ళు వెళ్ళాలి కదా, ఆ వెజల్ వచ్చేసి దాని పేరే మనకి INSV తారిణి. దట్ ఈస్ ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ అని చెప్పేసి మనకు అర్థం.
ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ ఐఎన్ఎస్వి తారిణి అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో బై యూజింగ్ దట్ దే రీసెంట్లీ క్రాస్డ్ ద రిమోట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ సంథింగ్ కాల్డ్ యాజ్ నీమో అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక పాయింట్ నీమోని రీసెంట్గా మనకైతే కనుక వీళ్ళు క్రాస్ చేయడం జరిగిందండి. సో అదే పాయింట్ రాశారు చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ మిషన్ టు సర్కమ్నావిగేట్ ద గ్లోబ్ అండర్ ద సంథింగ్ కాల్డ్ నావికా సాగర పరిక్రమ 2, the Indian Navy officers Lieutenant Commander Dilna and Lieutenant Commander Rupa aboard sailing the naval vessel called as INSV Tarini passed through the Point Nemo అనేటువంటి పాయింట్ని మనకైతే కనుక పాస్ చేశారు డ్యూరింగ్ ద లెగ్ ఆఫ్ సెయిలింగ్ ఫ్రమ్ ద లైటిల్టన్ పోర్ట్ న్యూజిలాండ్ టు పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ ఐలాండ్స్. సో రీసెంట్గా మనకి ఇవి అడుగుతూ ఉంటారండి, మనకి ఈ పోర్ట్స్ ఇచ్చి మనకి న్యూస్లో ఇవి ఎక్కడున్నాయని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సో దట్ ఈస్ లైటిల్టన్ పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడుంది అని అంటే కనుక న్యూజిలాండ్లో ఉంది. సెకండ్ వన్ మనకి ఏంటంటే కనుక పోర్ట్ స్టాన్లీ మనకి ఎక్కడుంది అని అంటే కనుక ఫాక్లాండ్ ఐలాండ్స్లో ఉంది మనకి. ఫాక్లాండ్ ఐలాండ్స్, ఎస్, పోర్ట్ స్టాన్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లైటిల్టన్ పోర్ట్ అని చెప్పేసి మనకి. పాయింట్ నీమో ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంటారు మనకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పాయింట్ నీమో అని ఇలా అడుగుతుంటారు మనకి. పాయింట్ నీమో అనేది మనకి సౌత్ పసిఫిక్లో లొకేట్ అయ్యి ఉందండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ, ద మోస్ట్ రిమోట్ లొకేషన్ ఆన్ ఎర్త్, కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ అనమాట. నియరెస్ట్ ల్యాండ్ మాస్, దానికి దగ్గర ఉన్న ల్యాండ్ మాస్కి నుంచి 2688 కిలోమీటర్ల దూరంలో మనకైతే కనుక ఈ యొక్క పాయింట్ నీమో అయితే మనకి సిచ్యువేట్ అయ్యి ఉంది. దాన్ని రీసెంట్గా మన యొక్క టీం ఈ యొక్క నావల్ ఎక్స్పెడిషన్ వాళ్ళు మనకైతే కనుక క్రాస్ చేయబడడం అయితే జరిగింది. ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఆఫీసర్స్ ఏం చేస్తారు అని అంటే వాటర్ శాంపిల్స్ని మనకైతే కనుక కలెక్ట్ చేస్తారండి ఫ్రమ్ దిస్ పాయింట్. ఆ తర్వాత దీన్ని మనకి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ దగ్గర మనకి అనాలిసిస్ అనేటువంటిది క్యారీ చేయబడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓషన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మెరీన్ బయోడైవర్సిటీ ఏమేమి ఉంది, కెమికల్ కాంపోజిషన్ ఏంటి ఇక్కడ అనేటువంటివన్నిటినీ కూడా మనకి ఈ యొక్క శాంపిల్స్ ద్వారా కలెక్ట్ చేస్తున్నటువంటి వాటర్ శాంపిల్స్ని మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు మనకి అనాలిసిస్ క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఓవరాల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే కనుక ఎక్స్పెడిషన్ పేరేంటి, నావికా సాగర పరిక్రమ 2 అని ఎందుకంటున్నాము, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్పెడిషన్ ఆల్రెడీ మనకైతే కనుక చేయబడడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ద లేటెస్ట్ సెకండ్ ఎక్స్పెడిషన్. సో ఏంటి అసలు ఈ నావికా సాగర పరిక్రమ 2 అనేది? ఇట్ ఈస్ ఏ నావల్ ఎక్స్పెడిషన్. సెకండ్ వన్ ఎవరెవరు మనకి దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రూపా. ఆబ్జెక్టివ్ ఏంటి? టు సర్కమ్ నావిగేట్ ద ఎంటైర్ గ్లోబ్. ప్రపంచానికి మనం ఏం తెలియజేయాలనుకుంటున్నామో 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క నేవల్ క్యాపబిలిటీని షోకేస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి విమెన్స్ పవర్, నారీ శక్తిని మనం ఏంటి అని అంటే కనుక డెమాన్స్ట్రేట్ చేయాలి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక చేయబడడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ పాయింట్ని రీసెంట్గా మనకి క్రాస్ చేశారు, దట్ ఈస్ పాయింట్ నీమో. పాయింట్ నీమో ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? సౌత్ పసిఫిక్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. సౌత్ పసిఫిక్లో స్పెసిఫికల్లీ ఎక్కడ మనకి అంటే కనుక డ్యూరింగ్ దేర్ జర్నీ ఫ్రమ్ దట్ ఈస్ లైటిల్టన్ పోర్ట్ న్యూజిలాండ్ నుంచి పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ ఐలాండ్స్కి వెళ్ళేటువంటి మధ్యలో మనకైతే కనుక క్రాస్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వాటర్ శాంపిల్స్ని అయితే కనుక కలెక్ట్ చేసుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి మనకైతే కనుక పంపిస్తారండి. సో దిస్ ఈస్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఒక్కసారి మనం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసేస్తే, యాజ్ పార్ట్ ఆఫ్ ద నావికా సాగర పరిక్రమ 2 అవర్ ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ ఆన్ బోర్డ్ ద ఐఎన్ఎస్వి తారిణి. ఈ వెజల్ పేరు కూడా అడుగుతారండి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో. అది మనకి ఏంటి, ఏ వెజల్ అని చెప్పేసి అడుగుతుంటారు. ఐఎన్ఎస్వి తారిణి వెజల్ పేరు వచ్చేసి. క్రాస్డ్ ద ఏ పాయింట్ రీసెంట్గా క్రాస్ అయింది? పాయింట్ నీమో. పాయింట్ నీమో ఎక్కడుంది మనకి? నార్త్ అట్లాంటిక్, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఇండియన్ ఓషన్, సౌత్ ఇండియన్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఇలా అడుగుతారు. సౌత్ పసిఫిక్లో ఉంది మనకి. ద మోస్ట్ రిమోట్ లొకేషన్ ఆన్ ద ఎర్త్ వైల్ సెయిలింగ్ ఫ్రమ్ ద లైటిల్టన్ పోర్ట్ న్యూజిలాండ్ టు పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ ఐలాండ్స్. పోర్ట్ స్టాన్లీ ఎక్కడుంది? ఫాక్లాండ్ ఐలాండ్స్లో ఉంది. లైటిల్టన్ పోర్ట్ ఎక్కడుంది? లైటిల్టన్ పోర్ట్ వచ్చేసి మనకి న్యూజిలాండ్లో ఉంది. ఆ 2 పాయింట్స్ కూడా మనకు తెలియాలి. ఎస్, it's a maritime expedition which is conducted by that of the Indian Navy, whose aim ఏంటంటే to circumnavigate the globe. So in a sailboat. It is crewed by the women officers Lieutenant Commander Dilna and the Lieutenant Commander Rupa.
వీళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ మిషన్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇట్ సింబలైజెస్ అవర్ విమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ అలాగనే మనకి ఇండియాస్ మెరిటైమ్ హెరిటేజ్ని మనకి ఏంటి అని అంటే కనుక మనకి షోకేస్ చేస్తుంది. ఐఎన్ఎస్వి తారిణి రీసెంట్గా పాయింట్ నీమో నుంచి పాస్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓషనిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసబిలిటీ, కంప్లీట్లీ ఇన్యాక్సెసబుల్ అనమాట. ఇది మనకి 2688 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద నియరెస్ట్ ల్యాండ్ మాస్, దేర్ బై మేకింగ్ ఇట్ ద మోస్ట్ రిమోట్ ప్లేస్. సో అతి దూరంలో మనకు ఉన్నటువంటి రిమోట్ ప్లేస్ అనమాట ఆన్ ద ఎర్త్. మనకి వీ కన్సిడర్ ఇట్ యాజ్ పాయింట్ నీమో. ఈ యొక్క ఎక్స్పెడిషన్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటే, అసలు ఈ ఎక్స్పెడిషన్ మనకి గోవా నుంచి స్టార్ట్ అయిందండి. గోవా నుంచి ఫ్రీమాంటిల్ ఆస్ట్రేలియా ఫస్ట్ లెగ్లో, నెక్స్ట్ ఫ్రీమాంటిల్ నుంచి లైటిల్టన్ దట్ ఈస్ న్యూజిలాండ్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు, అంటే థర్డ్ లెగ్లో ఉన్నారనమాట. లైటిల్టన్ దగ్గర నుంచి పోర్ట్ స్టాన్లీ, ఫాక్లాండ్ ఐలాండ్స్. సో దట్ ఈస్ లైటిల్టన్ పోర్ట్ ఎక్కడుందో మనకి న్యూజిలాండ్లో ఉంది. ఎక్కడికి మనకైతే వెళ్తున్నారు, దట్ ఈస్ పోర్ట్ స్టాన్లీ. పోర్ట్ స్టాన్లీ ఎక్కడుందండి, ఫాక్లాండ్ ఐలాండ్స్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్దర్ ఫాలోడ్ బై ఇప్పుడు పోర్ట్ స్టాన్లీ నుంచి మనకి కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. అండ్ ఫైనల్లీ మనకి కేప్ టౌన్ నుంచి మళ్ళీ గోవాకి అయితే వచ్చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎంటైర్ రూట్ అనమాట వీళ్ళు చేసేటువంటి జర్నీ వచ్చేసి మనకి. దీంట్లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి అడుగుతారు అని అంటే కనుక కేప్ టౌన్, సో సౌత్ ఆఫ్రికా, పోర్ట్ స్టాన్లీ, ఫాక్లాండ్ ఐలాండ్స్, లైటిల్టన్ పోర్ట్, న్యూజిలాండ్. ఇవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగే క్వశ్చన్స్. ఇంకా నావికా సాగర్ పరిక్రమ 2 గురించి ఏంటి అనేటువంటి పాయింట్స్ మిమ్మల్ని అయితే అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ సిమిలర్లీ ఎప్పుడైనా మీరు విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీరు రాస్తున్నప్పుడు మెయిన్స్ ఆన్సర్స్లో ఖచ్చితంగా మీరు ఈ యొక్క నావికా సాగర్ పరిక్రమ 2 ఎక్స్పెడిషన్ గురించి రూపా అండ్ యాజ్ వెల్ యాజ్ దిల్నాని కోట్ చేస్తూ సో నథింగ్ విల్ స్టాప్ అంటూ కూడా మీరు ఏంటి అని అంటే కనుక రాయించండి. ఎస్, సో సైంటిఫిక్ అండ్ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్, ది ఆఫీసర్స్ మనకి ఇక్కడ వైటల్ వాటర్ శాంపిల్స్ని అయితే కనుక కలెక్ట్ చేస్తారు ఫ్రమ్ దట్ ఆఫ్ ద పాయింట్ నేమో. దాన్ని మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు మనకి అయితే అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తారు. సో టు స్టడీ ఇక్కడ ఉన్నటువంటి మెరీన్ బయోడైవర్సిటీ ఎలా ఉంది, ఇక్కడ ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద వాటర్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనకి స్టడీ చేయడం గురించి. సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు, హౌ డస్ నావికా సాగర పరిక్రమ ఇనిషియేటివ్ కంట్రిబ్యూట్ టు విమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియాస్ మెరిటైమ్ అంబిషన్స్, discuss its significance for oceanographic research as well. So can be a potential question. This was the second important thing that you are expected to know. So moving on to that of the third important article, 6 firms are on track for an Indian artificial intelligence model in 8 to 10 months అని చెప్పేసి మనకైతే కనుక మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారండి. మన యొక్క అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, రాబోయేటువంటి 8 నుంచి 10 నెలల్లో మన కంట్రీ నుంచి కూడా ఇండియా బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనేటువంటిది ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ ఫ్రంట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకని రీసెంట్గా ఇప్పుడు ఏఐ రేస్ అనేటువంటిది జరుగుతోంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము నిన్నటి ఆర్టికల్లో. బట్ ఎనీవే ఒకవేళ మీరు చూడకపోయినా కూడా నో వరీస్ అండి. అది ఏంటంటే చైనా యొక్క స్టార్టప్, చైనీస్ స్టార్టప్ రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ డీప్ సీక్ ఏఐ అని చెప్పేసి చైనా వాళ్ళు వాళ్ళ యొక్క మోడల్ని అయితే తీసుకుని వచ్చారనమాట. దాని పేరు డీప్ సీక్ ఆర్1 అని చెప్పేసి వాళ్ళ యొక్క మోడల్ని అయితే తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో ఓపెన్ ఏఐ కంటే, అంటే వీళ్ళ యొక్క కౌంటర్ పార్ట్స్ ఓపెన్ ఏఐ, సో లైక్ చాట్ జీపీటీ కానివ్వండి, లేకపోతే మనకి వీటికంటే కూడా కంప్లీట్లీ మచ్ మోర్ క్యాపబుల్, మోర్ పవర్ఫుల్ and as well as more powerful and more affordable అని చెప్పేసి ఈ యొక్క మోడల్ని అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. దీని గురించి డీప్ సీక్ ఈ యొక్క డీప్ సీక్ మిషన్ అనౌన్స్ చేసిన వెంటనే మన యొక్క అమెరికన్ స్టాక్ మార్కెట్ కంప్లీట్లీ లైక్ ఈ యొక్క స్టాక్స్, ఎన్విడియా రిలేటెడ్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనకి ఏంటి అని అంటే కనుక పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇండియా నుంచి మనం ఏం మాట్లాడుతున్నామంటే, మనం కూడా రాబోయేటువంటి 8 నుంచి 10 నెలల్లో మన కంట్రీ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ వస్తాయి, ఫౌండేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేస్తాము. కానీ మన మోడల్స్లో యూనిక్నెస్ ఏంటంటే, ఈ మోడల్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇండియా స్పెసిఫిక్. అంటే ఆ యొక్క మోడల్స్లో అవి ఇచ్చేటువంటి రెస్పాన్స్
రెస్పాన్సెస్లో మన యొక్క ఇండియన్ కల్చర్ని, నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇండియన్ హెరిటేజ్ని, మన యొక్క కల్చర్ని, ఇండియా సెంట్రిక్ అప్రోచ్ని తో కలిగి అయితే కనుక ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ డేటా సెట్స్ని మాత్రమే యూస్ చేసి ఎటువంటి బయాస్ లేకుండా జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తూ సో ఎథికల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం అయితే కనుక చేస్తాము అని చెప్పి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అశ్విని వైష్ణవ్ మనకి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలంటే మన యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం గురించి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి ఉందండి మనకి. ఈ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. వీళ్ళు మనకి ఏంటంటే మన కంట్రీలో కావాల్సినటువంటి ఏఐ బేస్డ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే మన కంట్రీ ఈ యొక్క ఏఐ మోడల్స్ని డెవలప్ చేయాలంటే ఎక్కువగా కావాల్సింది ఏంటంటే కనుక కంప్యూటేషనల్ కెపాసిటీ కావాలి. కంప్యూట్ కెపాసిటీ అంటే మన నార్మల్ కంప్యూటర్స్ వీటి సిపియూలతోటి మనం ఏంటంటే కనుక చేయలేమన్నమాట. ఎందుకంటే చాలా హ్యూజ్ డేటాని మనం ఏంటంటే కనుక ట్రైన్ చేయాలి. ఇక్కడ దానికి ఏం కావాలి? కంప్యూట్ కెపాసిటీ కావాలి. కంప్యూట్ కెపాసిటీ కావాలి అని అంటే ఏం కావాలి? జీపీయూస్ కావాలి, గ్రాఫికల్ ప్రాసెసింగ్ ఇంటర్ఫేసెస్. సో యూనిట్స్ మనకి ఏంటంటే జీపీయూస్ అనేటువంటివి కావాలన్నమాట. ఈ జీపీయూస్ని యొక్క ఛార్జెస్ని కూడా మనకి ఏంటంటే సబ్సిడైజ్డ్ వేలో మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, ఇక్కడ అదే పాయింట్ రాశారు చూడండి. ద ఇండియన్ ఏఐ మిషన్ అండర్ ద ఐటీ మినిస్ట్రీ విల్ మేక్ ఏ క్లస్టర్ ఆఫ్ 18,000 graphics processing units GPUs available virtually to startups and researchers now for AI research and building the foundational models. ఫౌండేషనల్ మోడల్స్ అంటే అర్థం ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీ తీసుకున్నారనుకోండి. చాట్ జీపీటీ అనేది జస్ట్ మనకు కనిపించేటువంటి ఇంటర్ఫేస్ అంతే. వెనకాలన డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ 4.0, జీపీటీ 4.0 మినీ, జీపీటీ 4.0 టర్బో, ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. అవన్నీ ఏ మోడల్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనమాట. ఆ మోడల్స్ని మనకి బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ మీద మనకి ట్రైన్ చేయబడడం అయితే కనుక జరిగింది. బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ మీదన అంటే హ్యూజ్ డేటా ఇచ్చి మనకి ట్రైన్ అయితే కనుక చేశారు వాటిని. ఇప్పుడు మన కంట్రీలో కూడా ఇలాంటి మోడల్స్ రాబోయేటువంటి టైంలో మనకి రాబోతున్నాయి అని చెప్పి మన యొక్క మినిస్ట్రీ మనకి మాట్లాడుతున్నారు. క్లియర్ అండి? దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. ఇండియా ఈజ్ వర్కింగ్ ఆన్, సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్లోబల్ ఏఐ డెవలప్మెంట్? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్లో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇండియా ఈజ్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ అండర్ ద సంథింగ్ కాల్డ్ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటి అండర్లో మనకైతే కనుక బిల్డ్ చేయడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనౌన్స్డ్ దట్ 6 firms ఆర్ ఆల్రెడీ ఆన్ ట్రాక్ టు డెవలప్ దీస్ మోడల్స్ విత్ ఇన్ ద కమింగ్ 8 to 10 monthsలో మనకి ఏంటంటే కనుక వీళ్ళు ఈ యొక్క ఫౌండేషనల్ మోడల్స్ని అయితే కనుక డెవలప్ చేస్తారు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. దిస్ ఇనిషియేటివ్ విల్ ఎయిమ్ టు బిల్డ్ ద ఇండిజినస్ ఏఐ మోడల్స్ విత్ ఇండియన్ డేటా సెట్స్ అండ్ రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ ద ఫారిన్ ఏఐ టెక్నాలజీస్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉందనుకోండి, చాట్ జీపీటీ కానీ లేకపోతే సోరా అంటాం అనమాట. సోరా అని చెప్పి రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. ఇదేంటంటే వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్. ఇది వీడియో జనరేషన్ అంటే ఇది అందరికీ అవైలబుల్ లేదండి, ప్లస్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సోరా అని చెప్పి తీసుకుని వచ్చారు. ఇదేంటంటే మన నుంచి టెక్స్ట్ తీసుకుంటుంది. టెక్స్ట్ తీసుకుని దాన్ని మనకి ఏంటంటే కనుక వీడియోని మనకి జనరేట్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ వాట్ ఈస్ సోరా. సిమిలర్లీ వీ హ్యావ్ డాలీ అంటారు. డాలీ ఏం చేస్తుంది? డాలీ మనకి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ జనరేషన్. సో డాలీ టాక్స్ అబౌట్ ఇమేజెస్ జనరేషన్ గురించి మనకి మాట్లాడుతుంది అనమాట. ఎస్, దానికి రిలేటెడ్ థింగ్స్. సో అలా ఇప్పటిదాకా మనం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇండియా మనం ఏంటంటే ఫారిన్ ఏఐ టెక్నాలజీస్ మీద ఆధారపడి ఉన్నాం. అండ్ ఈ టెక్నాలజీస్ కూడా స్పెసిఫికల్లీ వెస్ట్రన్ కంట్రీస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళే లీడ్ చేస్తున్నారు. అందుకనే ఇప్పటిదాకా వాళ్ళు లీడ్ చేస్తూ ఒక్కసారిగా చైనా నుంచి ఈ యొక్క డీప్ సీక్ ఏఐ అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేసేసరికి చైనా వాళ్ళు ఈ యొక్క అమెరికన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పడిపోయాయి అనమాట, టెక్ సంబంధించిన స్టాక్స్. ఎస్, సో మన యొక్క ఇండియన్ డేటా సెట్స్ పెట్టుకుని మన యొక్క ఇండియన్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి సో మనం ఏంటి అని అంటే కనుక డెవలప్ చేస్తున్నామండి.
So that is 6 Indian firms will develop the foundational AI models under the AI mission using the newly provisioned GPUs. సో ఈ యొక్క గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఉపయోగించుకుని మనకి ఏంటంటే కనుక డెవలప్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ యొక్క మోడల్స్ మనం ఏవైతే తయారు చేస్తామో దే విల్ కంపీట్ విత్ ద చైనాస్ డీప్ సీక్. చైనా వాళ్ళు తీసుకొచ్చిన డీప్ సీక్ కానీ ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి ఇప్పటిదాకా ఉంటున్నటువంటి జీపీటీ మోడల్స్ కానీ వీటిల్ని ఖచ్చితంగా వీటితో పాటు కంపీట్ అవుతాయి. అంటే మనం వరల్డ్ క్లాస్ మోడల్స్ని డిజైన్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ద ఫోకస్ విల్ బి మోర్ ఆన్ అడ్వాన్స్డ్ రీజనింగ్ క్యాపబిలిటీస్ ఎనేబులింగ్ ద ఇన్డెప్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంటెక్స్ట్ అవేర్ ఏఐ రెస్పాన్సెస్. ఎస్, సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మోడల్స్ తీసుకుంటే కనుక కొన్ని అంత రీజనింగ్ క్యాపబిలిటీస్ అనేటువంటివి అంత అడ్వాన్స్డ్గా ఉండవు. ఇప్పుడు మనం డిజైన్ చేసేటువంటి మోడల్స్ ఖచ్చితంగా వీటికి చాలా అడ్వాన్స్డ్ రీజనింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగనే కాంటెక్స్ట్ అవేర్ ఏఐ రెస్పాన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అని అంటే కనుక ఆ ఏ కాంటెక్స్ట్లో అడుగుతున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏదైనా ఒక విషయం చెప్పాము, సో సబ్సిక్వెంట్గా ఒక 2 to 3 కాన్వర్జేషన్స్ తర్వాత మళ్ళీ దాని గురించి మనం అడిగినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోకుండా అసలు ఏ కాంటెక్స్ట్లో మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు అన్నది ఇచ్చే రెస్పాన్సెస్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ అండి. అంతే కదా. అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఏ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం వీటిని ఎక్కడ చాట్ బాట్స్ కింద కామర్స్ వెబ్సైట్స్లో మనం అటాచ్ చేసేయచ్చు. ఎలా అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ వెబ్సైట్లో మనం ఈ చాట్ బాట్ని బై యూజింగ్ దిస్ ఏఐ మోడల్ మనం ఇన్స్టాల్ మనం ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే కనుక ఇదే మనకి ఏంటి మీకు మెనూ ఏంటి అని అడుగుతాం ఫస్ట్ క్వశ్చన్ మనం. అప్పుడు మన మెనూ ఐటమ్స్ అన్నీ కూడా మనకైతే కనుక చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో నాకు ఈ ఐటమ్స్ ఇంత కావాలి, ఈ ఐటమ్స్ ఇంత కావాలి అని చెప్పి ఇంకా 4-5 క్వశ్చన్స్ అడిగిన తర్వాత స్టార్టింగ్ నేను ఏ ఐటమ్స్ అడిగాను అని చెప్పినప్పుడు ఈ ఐటమ్స్ని చెప్పగలగాలి కదా, ఎందుకంటే మొత్తం అంతటిని యాడ్ చేయగలగాలి, క్యాలిక్యులేట్ చేయగలగాలి. అంటే కాంటెక్స్ట్ అవేర్ రెస్పాన్సెస్ అనేటువంటిది ఇవ్వాలి. మనం డెవలప్ చేసే ఏఐ మోడల్స్ ఖచ్చితంగా ఈ అడ్వాన్స్డ్ రీజనింగ్ క్యాపబిలిటీస్ కలిగి ఉంటాయి. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక కాంటెక్స్ట్ అవేర్ ఏఐ రెస్పాన్సెస్ని ఇస్తాయి అని చెప్పి మనకి చెప్తున్నారండి. ఏ క్లస్టర్ ఆఫ్ అబౌట్ 18,000 GPUs విల్ బి మేడ్ అవైలబుల్ వర్చువల్లీ ఫర్ ద స్టార్టప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్స్. సో మనం ఈ GPUస్ని మనకి ఏంటి అని అంటే కనుక మన హార్డ్వేర్ మనకు ఉండాల్సిన అవసరం లేదండి. వీటిని మనకి ఏంటంటే కనుక వర్చువల్గా కూడా మనం అయితే కనుక యూస్ చేసుకోవచ్చు. అరౌండ్ 18,000 GPUస్ని మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇండియన్ స్టార్టప్స్కి, ఇండియన్ రీసెర్చర్స్కి, స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంచుతాము అని చెప్పి మనకైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు చెప్తున్నారు. 10,000 crores హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద ఇండియన్ ఏఐ మిషన్ విత్ నియర్లీ హాఫ్ డెడికేటెడ్ టు కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇండియా ఏఐ మిషన్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి, వాటి గురించి కూడా మనం మాట్లాడతాము. వాటిల్లో ఎక్స్క్లూజివ్లీ మనం దేని మీద ఫోకస్ చేయాలి అని అంటే కనుక కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన కంప్యూట్ క్యాపబిలిటీని, మన ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ని మనం అయితే కనుక పెంచాలి. ఆ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక మనకైతే కనుక ఇది అవుతుందని చెప్తున్నారు. 40% సబ్సిడీ ఆన్ ద GPU ఆపరేషనల్ కాస్ట్స్ ఫర్ స్టూడెంట్స్, రీసెర్చర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టార్టప్స్ కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్. ఎస్, మన ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ ఇన్ ఇండియాలో స్పెసిఫికల్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క ఏఐ మోడల్స్ అన్నీ కూడా దే విల్ బి ట్రైన్డ్ ఆన్ డేటా సెట్స్ బేస్డ్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చర్. ఇందాక నేను చెప్పాను కదా, ఇండియా సెంట్రిక్ అప్రోచ్ ఉండేటువంటి డేటా సెట్స్ని మాత్రమే మనం ఏంటంటే యూస్ చేసి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. మరి ఎప్పుడైతే అలా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామో అవుట్పుట్ కూడా మనకి అలాగనే ఉంటుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ పాయింట్ మనకి. మూవింగ్ ఫార్వర్డ్, ఎంఫసిస్ విల్ బి మోర్ ఆన్ అల్గారిథమిక్ ఎఫిషియన్సీ సో దట్ టు డెవలప్ ద కాస్ట్ ఎఫెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ని అయితే కనుక విధిస్తున్నారండి. సో మాకు ఖచ్చితంగా మనం చాలా రెస్పాన్సిబుల్ కంట్రీ కాబట్టి మనకి ఏంటంటే కనుక ఆ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇచ్చి మనకి ఈ యొక్క GPUస్ని మనకైతే సప్లై చేస్తారు, మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి ఇక్కడ అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. ఇండియా ఏఐ మిషన్. The Union Cabinet approved the 10,372 crores for the artificial infrastructure, like including మన యొక్క కంప్యూట్ కెపాసిటీని డెవలప్ చేయాలి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట ఇది మనకి. అరౌండ్ 10,000 GPUస్ని ఫర్ ఏఐ రీసెర్చ్ అండ్ స్టార్టప్స్ ప్రొవైడ్ చేయాలి. ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, సో ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడం గురించి ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు కాంపోనెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏఐ డేటా సెట్స్ ప్లాట్ఫామ్ టు యాక్సెస్ టు హై క్వాలిటీ
నాన్ పర్సనల్ డేటా సెట్స్. సో బికాస్ పర్సనల్ డేటా అనేటువంటిది మనకి ఇంక్లూడ్ అవ్వకూడదు, బికాస్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండి, యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ మనకి. సో ఇన్ ద కేస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017లో మనకి చెప్పబడడం జరిగింది. కాబట్టి నాన్ పర్సనల్ హై క్వాలిటీ డేటా సెట్స్ అనేటువంటిది రీసెర్చర్స్కి, స్టార్టప్స్కి అవైలబుల్గా ఉంచాలి. ఈ ప్లాట్ఫామ్ ఈ కాంపోనెంట్ అండర్లో మనకి డెవలప్ చేస్తారు. దెన్ నెక్స్ట్ మరి హ్యూమన్ రిసోర్స్ కావాలి కదా, స్కిల్డ్ డెవలపర్స్ కావాలి కదా మనకి. అందుకని ఈ మిషన్ మనకి ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని మనకి ఏంటంటే కనుక ప్రమోట్ చేయబడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని డెవలప్ చేయడంలో ఉండేటువంటి స్టార్టప్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఫైనాన్సింగ్ అనేటువంటిది మనకి ఈ పీ కాంపోనెంట్ అండర్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, అంటే ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ గైడ్లైన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఇదేం చేస్తుందంటే మనం డెవలప్ చేసేటువంటి ఏఐ మోడల్స్ ఎలా ఉండాలంటే ఇట్ నీడ్ టు బి రెస్పాన్సిబుల్, ఇట్ నీడ్ టు బి ఎథికల్. అంతే తప్ప ఈ మోడల్స్ మనకి ఏంటంటే కనుక వైలెన్స్ని ఇన్సైట్ చేయమని, లేకపోతే డిస్క్రిమినేషన్ని ఇంకా పెంచాలని ఇలా చెప్పకూడదు కదా. ఇట్ నీడ్ టు బి ఎథికల్ అండ్ ఇట్ నీడ్ టు బి, సో మనకి ఏంటంటే కనుక దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, ఫ్రేమ్వర్క్స్ అవి కూడా మనకి ఈ కాంపోనెంట్ అండర్లో మనకి ఇస్తారు. ఇవన్నీ కూడా దేంట్లో పిల్లర్స్ మనకి ఇండియా ఏఐ మిషన్ అనేటువంటి దాంట్లో మనకి పిల్లర్స్. సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ, స్టార్టప్ ఫైనాన్సింగ్, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా ఏఐ డేటా సెట్ ప్లాట్ఫారం, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ. క్లియర్ అండి. వాట్ ఈజ్ ఇండియా ఏఐ మిషన్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ ఆర్ దేర్ అండర్ ఇట్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. Discuss the significance of India's initiative to develop the indigenous foundational AI models under the India AI mission. What challenges does it face in competing with the global AI leaders? So global artificial intelligence leaders like for example United States of America, then next most recently add అవుతున్నటువంటి చైనా. సో వీళ్ళతోటి ఏ విధంగా మనం కంపీట్ చేయడానికి ఇండియా మనకి ఏమేం ఛాలెంజెస్ మనకైతే కనుక ఫేస్ చేస్తుంది కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. క్లియర్? ఎస్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Supreme Court relaxes the condition for appointment of the ad hoc judges to that of the High Courts. Yes, so this is something related to judiciary related article అండి మనకి, something related to appointments. ఇక ఏంటంటే మనకి మన కంట్రీలో మనము ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ ఫాలో అవుతాం. We follow something called integrated judiciary. At the highest level we have the Supreme Court ఉంటుంది, and the lowest level లో మనకి స్టేట్ లెవెల్లో మనకి హై కోర్ట్స్ ఉంటాయండి మనకి. ఎస్, ఇప్పుడు ఈ యొక్క జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై కోర్ట్, ఈ రెండిటికి కూడా మనకి జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? దే విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో యూ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్ హియర్, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ద జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ ఆల్సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వేరాస్ ద జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ విల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్ అంటారు. బట్ కాదు, ఇద్దరిని కూడా మనకి ఏంటంటే కనుక సో దీస్ ఆర్ దట్ ఈస్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అపార్ట్ ఫ్రమ్ దీస్ రెగ్యులర్ జడ్జెస్ మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ad hoc జడ్జెస్. ad hoc జడ్జెస్ అని పిలుస్తారు. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడటం జరిగింది. 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ad hoc judges. Who are ad hoc judges? Ad hoc judges are basically the retired judge who will be appointed, retired judge appointed for a temporary basis. అపాయింటెడ్ సో ఫర్ ఏ టెంపరరీ బేసిస్, అంటే హైకోర్టులో కేసెస్ యొక్క పెండెన్సీ అంటే బ్యాక్లాగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అనేటువంటిది చేయాలి అని అంటే కనుక కొంత టైం పడుతుంది. సో అందాక ఫర్ ద టైం బీయింగ్ కొంత ఈ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ని తగ్గించడానికి మనకి కొంత అడిషనల్ జడ్జెస్ యొక్క సపోర్ట్ అనేటువంటిది అవసరం అని ఫీల్ అయినప్పుడు మనకి ఏంటంటే ad hoc జడ్జెస్ని అంటే రిటైర్ అయిపోయినటువంటి జడ్జెస్ని మనం ఏంటంటే అడిగి వాళ్ళని మనం ఏం చేస్తామంటే కనుక ad hoc జడ్జెస్గా మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుంది.
ఓకేనా అండి. 2021లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ పాస్ చేశారనమాట. ఏ కేసులో? సో ద కేస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లోక ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. లోక ప్రహారీ అనేటువంటిది ఒక ఎన్జిఓ అనమాట. వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మనకి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ని పబ్లిష్ చేశారు. ఆ గైడ్ లైన్స్లో మొట్టమొదటి గైడ్ లైన్ ఏంటంటే కనుక, ఇప్పుడు ఒక హైకోర్టుకి మనము అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని అంటే కనుక, ఆ కన్సర్న్డ్ హైకోర్టులో మనకి ఏంటంటే కనుక, సో ద జ్యుడిషియల్ వేకెన్సీస్ షుడ్ ఎక్సీడ్ 20% ఆఫ్ ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్. అంటే ఆ పలానా హైకోర్టుకి మనము ఎంతమందిని శాంక్షన్ చేశామో అందులో మనకి ఏంటంటే కనుక, ఒకవేళ వేకెన్సీస్ మోర్ దాన్ 20% ఉన్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే ఆ యొక్క హైకోర్టుకి మనం అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయగలము అని చెప్పి 2021లో మనకి లోక ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మనకి కొన్ని గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద గైడ్ లైన్. ఇప్పుడు దీన్ని మనకి ఏంటంటే రిలాక్స్ చేశారు. అంటే ఈ రిక్వైర్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి ఆ కండిషన్ని మనకి ఏంటంటే కనుక తగ్గించడం, రిలాక్స్ చేయబడడం జరిగిందండి. ఎవరు చేశారు? ఎ స్పెషల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా రీసెంట్లీ రిలాక్స్డ్ ఏ కండిషన్ దట్ అడ్హాక్ జడ్జెస్ క్యాన్ బి అపాయింటెడ్ టు స్టేట్ హైకోర్ట్స్ ఓన్లీ ఇఫ్ దేర్ జ్యుడిషియల్ వేకెన్సీస్ క్రాస్డ్ 20% ఆఫ్ ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ అనే కండిషన్ని మనకి ఇప్పుడైతే కనుక తీసివేయబడడం జరిగింది, కొంత రిలాక్స్ చేయబడడం జరిగింది. ఈ కండిషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? దిస్ కండిషన్ వాజ్ ఇంపోజ్డ్ 4 years ago by the Supreme Court in 2021 judgment that is known as లోక ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. లోక ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి కండిషన్ మనకి ఇంపోజ్ చేశారు. దాన్ని ఇప్పుడు మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా లెడ్ స్పెషల్ బెంచ్ వాళ్ళు ఏంటంటే కనుక ఈ కండిషన్ అవసరం లేదు, సో ఈ రిక్వైర్మెంట్ అవసరం లేదు, అంటే 20% ఆఫ్ ద జ్యుడిషియల్ స్ట్రెంగ్త్, శాంక్షన్ స్ట్రెంగ్త్ కంటే 20% జ్యుడిషియల్ వేకెన్సీస్ ఉండాలి అనేటువంటి అవసరం లేదు అని చెప్పి మనకి ఇది చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక హైకోర్ట్స్కి ఈ యొక్క అడ్హాక్ జడ్జెస్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తారండి. ఎందుకనంటే ఈ రోజున మనం హైకోర్టులో చూసుకుంటే మొత్తం అన్ని హైకోర్ట్స్ని కన్సిడర్ చేస్తే 60 లక్షల కేసులు మనకైతే కనుక పెండింగ్లో ఉన్నాయండి. వాటిల్లో మనకి 20 lakhs క్రిమినల్ అపీల్ కేసెస్ అన్నీ కూడాను. Yes, so that is what is the idea. So let us discuss the important points. The Supreme Court of India recently relaxed a condition like regarding the appointment of ad hoc judges. See friends, ad hoc judges are not regular judges, so they are temporary judges for the time being. అంటే హార్డ్లీ 2 years or at max 3 years మాత్రమే వాళ్ళని మనం ఏంటి అంటే కనుక అపాయింట్ చేయబడడం జరుగుతుంది. వన్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి పర్పస్ ఏదైతే మనం ఏ పర్పస్ మీదనైతే వాళ్ళని అపాయింట్ చేసామో అది మనకి ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు దెన్ అగైన్ సో దే విల్ గో బ్యాక్. అపాయింట్మెంట్ ఆఫ్ ad hoc judges to high courts to address the rising backlog of pendency cases. A special bench of Supreme Court which is led by Chief Justice Sanjeev Khanna removed the condition that ad hoc judges can be appointed only if judicial vacancies exceed 20% of the sanctioned strength అనేటువంటి కండిషన్ మనకైతే కనుక రిలాక్స్ చేయబడడం జరిగింది. ఈ యొక్క కండిషన్ ఎప్పుడు వచ్చింది? 2021లో ఇన్ ద లోక ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకైతే కనుక రావడం జరిగింది. ఎస్, reason for the change. The decision was taken to manage the increasing pendency of cases in that of the high courts. Over 60 lakh cases are pending in the high courts with nearly 20 lakh being the criminal appeals. So the new guidelines manaki entante kanaka ad hoc judges can now be appointed as required to reduce the case backlog ni manaki tagginchadaniki. So but the number of ad hoc judges must not exceed 10% of the sanctioned judicial strength of a high court. So ఇప్పుడు ఎంతమందికి అంటే కనుక శాంక్షన్డ్ జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో మనకి ఏంటంటే 10% దాటకూడదు, అంతమందిని మాత్రమే ad hoc జడ్జెస్ని అపాయింట్ చేయాలి. అంటే అట్లీస్ట్ 2 to 5 ad hoc judges can be appointed per high court as of now.
ఎస్ అండి. ఆర్టికల్ నెంబర్ 224A దీనికి మనకి ఏంటంటే కనుక అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి లీగల్ బ్యాకింగ్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. దిస్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలౌస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ టు బి అపాయింటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద అడ్హాక్ జడ్జెస్గా మనకైతే కనుక అపాయింట్ చేయొచ్చు. అదర్ కండిషన్స్ ఫ్రమ్ ద 2021 జడ్జ్మెంట్ 2021లో మనకి ఇందాక చెప్పిన జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ గైడ్ లైన్తో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా అదర్ కండిషన్స్ కూడా మనకి పెట్టారు. లైక్ వెన్ ఎవర్ కేసెస్ పెండింగ్ ఫర్ ఓవర్ 5 years కెన్ లీడ్ టు అడ్హాక్ అపాయింట్మెంట్స్. సో ఒకవేళ కేసెస్ మనకి ఏంటంటే కనుక 5 సంవత్సరాలు దాటిపోతే పెండింగ్లో ఉండిపోతే అప్పుడు కూడా మనకైతే అపాయింట్ చేయొచ్చు. ఇఫ్ 10% ఆఫ్ ద పెండెన్సీ హ్యావ్ క్రాస్డ్ 5 years, ఇఫ్ ద రేట్ ఆఫ్ డిస్పోజల్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ద కేస్ ఇన్స్టిట్యూషన్, దెన్ ఆల్సో ద జడ్జెస్ కెన్ బి అపాయింటెడ్. Discuss the role of ad hoc judges in addressing the judicial pendency in India. Examine the implications of the Supreme Court's relaxation of conditions for their appointments. Can be a potential question, Andy. Clear? Moving on to that of the next important article. Yes, Andy. Moving on to the next article. Shubhanshu Shukla to pilot the NASA's Axiom 4 mission టు దట్ ఆఫ్ ద ఐఎస్ఎస్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. మన యొక్క గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈజ్ గోయింగ్ విల్ బి ద పైలట్ ఆఫ్ ద అప్కమింగ్ యాక్సియం 4 మిషన్ అయితే కనుక మనకి టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకి సెండ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒరిజినల్లీ మనకి 2 ఇండియన్ ఆస్ట్రోనాట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క శుభాంశు శుక్లా అండ్ యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ నాయర్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అంటే కనుక సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అండ్ మిస్టర్ శుక్లా ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద 4 astronaut designates selected for that of the Gaganyaan mission will become the first Indian astronaut to go to that of the ISS. So the mission will be launched from that of the Florida. So that is Axiom 4 mission గురించి మనకి ఏంటి అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. మన యొక్క ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ సో దట్ ఈస్ శుభాంశు శుక్లా ఎవరు అని చెప్పేసి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారండి. హీ విల్ పైలట్ ద Axiom 4 AX4 అంటాం మనం టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకి ఏంటి అంటే కనుక సెండ్ చేయబడడం జరుగుతుంది. హీ విల్ బి ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు విజిట్ ద ఐఎస్ఎస్ యాజ్ వెల్. Axiom 4 మిషన్ అనేటువంటిది మనకి ఇట్స్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ టు ఐఎస్ఎస్ ఆపరేటెడ్ బై ద Axiom స్పేస్, ఏ యూఎస్ బేస్డ్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ. ఇట్ విల్ యూజ్ ద స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఏ రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ని అయితే కనుక వీళ్ళు మనకి యూజ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద 4th ఫ్లైట్ ఇన్ కొలాబరేషన్ విత్ నాసా. ఆల్రెడీ మనకి Axiom మిషన్స్ 1, 2, 3 అనేటువంటిది దిస్ వాస్ ద 4th సచ్ మిషన్ అండి. దీంట్లో మనకి ఏంటంటే కమర్షియల్ స్పేస్ యాక్టివిటీస్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఎక్స్క్లూజివ్లీ ఎక్కడ అంటే లో ఎర్త్ ఆర్బిట్లో. అంటే అక్కడ మనకి బిజినెసెస్ కానీ లేకపోతే మనకి ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడం గురించి రీసెర్చ్ అనేటువంటిది స్పేస్ టూరిజంని మనకైతే కనుక ప్రమోట్ చేయాలి అనేది ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్. సో మల్టీనేషనల్ క్రూ అయితే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వేర్ బై గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అయితే కనుక ఉంది మనకి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకి మైక్రోగ్రావిటీలో మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు, లైక్ సంథింగ్ రిలేటెడ్ టు ఎర్త్ అబ్జర్వేషన్, మెటీరియల్ సైన్సెస్, బయాలజీ వీటికి సంబంధించి. అండ్ సిమిలర్లీ ఇట్ విల్ ఆఫర్ ద పొటెన్షియల్ బ్రేక్ త్రూ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో శుభాంశు శుక్లాస్ రోల్ గురించి మనకైతే కనుక ఇక్కడ మెన్షన్ చేయబడడం జరిగింది. నాసా అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా కొలాబరేట్స్ విత్ ద Axiom స్పేస్ ఫర్ పెర్ఫార్మింగ్ దిస్ కమర్షియల్ స్పేస్ ఫ్లైట్. The plan is to develop a commercial space station to replace the ISS post 2030 అండి. సో Axiom స్పేస్ కంట్రిబ్యూషన్స్ మనం తీసుకుంటే కనుక Axiom స్పేస్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రైవేట్ స్పేస్ స్టేషన్స్ ఫర్ ద కమర్షియల్ అండ్ సైంటిఫిక్ పర్పసెస్ పార్ట్నర్డ్ విత్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ టు ఫెసిలిటేట్ ద ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్స్ని ఫెసిలిటేట్ చేయడం గురించి ఇప్పుడు ఈ యొక్క Axiom 4 మిషన్ అయితే కనుక మనకి తీసుకెళ్లడం జరుగుతుంది. హౌ డు ప్రైవేట్ స్పేస్ మిషన్స్ లైక్ Axiom 4 విల్ కంట్రిబ్యూట్ టు కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ కోఆపరేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ హియర్. Yes, moving on to the next one. Yes, Andy. Consider the following statements about leprosy. Okay. The first statement says that it is caused by virus. Okay. Second statement says that it is also known as Hansen's disease. Which of the above statements is or are correct అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇట్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ అండి. అండ్ అలాగే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.